ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఊరట దక్కలేదు. ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది ఏపీ హైకోర్టు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ముగ్గురు బెయిల్ రద్దు కూడా సిఐడి వేసినటువంటి పిటిషన్ను మద్య కుంభకోణం కేసు నిందితులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, ఈ కేసులో వీళ్ళ ముగ్గురు కూడా కీలకంగా ఉన్నారు. వైఎస్ జగన్ సతీమణి భారతీయ వ్యాపార వ్యవహారాలు చేసే బాలాజీ గోవిందప్ప గాని, అలాగే జగన్ మాజీ వైఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గాని, వైఎస్ జగన్ కుటుంబానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డికి సంబంధించి వీళ్ళు మద్యం కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ. అంటే జగన్ ఏవైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అమలయ్యే విధంగా చూడటంలో వీళ్ళ ముగ్గురిది కీలక పాత్ర అంటూ కూడా అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చింది. ఈ మేరకు కూడా సిట్ అధికారులు వీళ్ళని గుర్తించి వీళ్ళ పాత్రకు సంబంధించి పక్క ఆధారాలు ఉండడంతో అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఎవరైతే ఉన్నారు, ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, వీళ్ళ ముగ్గురును ఏసీబీ కోర్టు 2025 సెప్టెంబర్ 29న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ రద్దు చేయాలని వెంటనే హౌస్ మోషన్ పిటిషన్ కూడా అప్పట్లో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. వీళ్ళకు బెయిల్ ముందు రద్దు చేయాలనే డిమాండ్లు కూడా కొంత సిట్ అధికారులు అయితే చేస్తూ వచ్చారు. అయితే తాజాగా వీళ్ళ ముగ్గురికి సంబంధించి బెయిల్ రద్దు చేయాలి. ఎందుకనంటే వీళ్ళు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, అదేవిధంగా సాక్ష్యాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉంది అనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినపడుతూ వచ్చాయి. కాబట్టి ఇక ఇప్పుడు ఎట్టకేలకు కూడా సిఐడి వేసిన పిటిషన్ తో వీళ్ళ ముగ్గురు బెయిల్ కూడా రద్దు చేయడం జరిగింది. దీంతో వీళ్ళని త్వరలోనే అదుపులో కూడా తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే వీళ్ళిద్దరినీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి మేము విచారించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ కేసులో అన్ని మెరిట్స్, డిమెరిట్స్ అన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళ బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఒక బెయిల్ రద్దు కావచ్చు, లేకపోతే మరో పక్క నిందితులకు సంబంధించినటువంటి ఆస్తుల జప్తు కేసునైతే త్వరితగతిన వేగంగా విచారించేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయంటారు ఇమీడియట్ గా? ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే సిట్ ఉందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి కాస్త దూకుడుగానే వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి సిఫారసు చేయడం, ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి సంబంధించి ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఆస్తులను కూడా త్వరలోనే జప్తు చేసే అవకాశం ఉండవచ్చు. వీళ్ళు కూడా కొంత రాయలసీమ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములను కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంత పరిణామాలు అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే రాజకేశిరెడ్డి ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ముందు అరెస్ట్ అయినటువంటి రాజకేశిరెడ్డి పై కూడా కొంత సిట్ అధికారులు కాస్త సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. దీంతో ఏం జరగబోతుంది ఏంటనేది రాబోయే 15-20 రోజులు మాత్రం ఈ వ్యవహారంలో కాస్త కీలక పరిణామాలు ఉండవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో ముగ్గురి బెయిల్ రద్దుకు సంబంధించి సిఐడి వేసిన పిటిషన్ను మద్యం కుంభకోణం కేసు నిందితులకు ఏపీ హైకోర్టులో అయితే ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ను ఉన్నత న్యాయస్థానం అయితే రద్దు చేసింది. ఈ నెల 26 లోపు ముగ్గురు జడ్జి ఎదుట హాజరు కావాలని అయితే ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని పేర్కొంది.